వెల్కమ్ టు కీ కలర్స్. హీరోయిన్ దీపికా పదుకొనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గొడవతో పిఆర్ స్టంట్ అనే మాట బాగా ట్రెండ్ అవుతోంది. ఏంటి పిఆర్ స్టంట్ అంటే? అసలు హీరోయిన్లు పిఆర్ స్టంట్ ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఆ పిఆర్ తో ఎలా డామినేట్ చేస్తారు, ఇదే పాయింట్ మీద సందీప్ కొట్టి ఇంత సెన్సేషన్ చేశాడు. మరి ఈ స్టోరీని డీటెయిల్డ్ గా ఈ స్పెషల్ ఫీచర్ లో చూసేద్దాం. దిస్ ఇస్ కీ కలర్స్ ఫర్ యూ. ప్రభాస్ భారీ సినిమా స్పిరిట్ కోసం సందీప్ ఏడాది కాలంగా వర్క్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ దీపిక అని కొన్ని నెలల క్రిందటే అనౌన్స్ కూడా చేశారు. కథ చెప్పిన తర్వాత ట్రయల్ షూట్ మొదలు పెట్టిన తర్వాత దీపిక కొన్ని కండిషన్లు పెట్టింది. అదే సందీప్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చింది. అసలు గొడవ అక్కడే మొదలైంది అనేదే పాయింట్. నెక్స్ట్ ఫిల్మ్ थोड़ा वायलेंस है तो वो फिल्म को लेके क्या बोलेंगे आप? మీరు స్క్రీన్ మీద చూసారుగా, దీపిక పేరు చెప్పకుండానే సందీప్ రెడ్డి వంగ పెట్టిన పోస్ట్ ఇది. డైరెక్టర్ గా నేను మీకు స్టోరీ చెప్పాను అంటే 100కి 100% నమ్ముతాను. కానీ నువ్వు ఆ స్టోరీని లీక్ చేస్తే నేను ఏమనుకోవాలి? నువ్వు ఎలాంటి మనిషివో నువ్వు చేసిన పని చెబుతోంది. ఓ పంచి మొత్తం స్టోరీ చెప్పేసి నాకు కాస్త కూడా ఫరక్ పడదు అన్నాడు సందీప్ వంగ. స్టోరీని దీపిక లీక్ చేసింది, అందుకే సందీప్ రెడ్డికి కోపం వచ్చింది అనే విషయం అందరికీ తెలుసు. అయితే ఇక్కడ పిఆర్ గేమ్ అనే హ్యాష్ ట్యాగ్ ని సందీప్ ఎందుకు వాడాడు? అదే అసలు పాయింట్. అసలు దీపిక పిఆర్ గేమ్ ఏం ఆడింది, ఎందుకు ఆడింది? ప్రతి హీరోకి హీరోయిన్ కి పిఆర్ టీం ఉంటుంది. ప్రెస్ రిలేషన్స్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ ఈ టీం చూస్తుంది. స్పిరిట్ సినిమా షూట్ కి ముందు దీపిక పెట్టిన కండిషన్లు చూసి సందీప్ కి మండింది. వెంటనే దీపిక ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ అని చెప్పేశారు. ఇక్కడే దీపిక పర్సనల్ గా తీసుకుంది. నేను బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్, నన్ను ఇలా తీసేస్తాడా, ఏం చేస్తానో చూడు అన్నట్టుగా స్పిరిట్ మూవీ గురించి మీడియాకు సోషల్ మీడియాకు లీకులు వెళ్ళాయి. అదొక ఏ రేటెడ్ సినిమా అని ప్రచారాలు జరిగాయి. పైగా తృప్తి దిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నాడు కాబట్టి ఆమెతో సందీప్ చేసిన యానిమల్ సినిమాతో తృప్తిని ఎలా చూపించాడో తెలుసుగా అని గుర్తు చేశాయి ఈ ప్రచారాలు. ఇదే పిఆర్ గేమ్ అంటే. బాలీవుడ్ లో హీరోలే కాదు, దీపిక లాంటి ఖతర్నాక్ హీరోయిన్లు కూడా ఇదే పిఆర్ ని భారీగా మెయింటైన్ చేస్తారు. వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికైనా ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడానికైనా ఇదే పిఆర్ ని వాడతారు. దీపిక ఏడాదిన్నర కాలం పాటు మెటర్నిటీ లీవ్ లో ఉన్న, సినిమాలు చేయకపోయినా ఆమె నిరంతరం బజ్ లో ఉంటూనే ఉన్నారు కదా. ఎస్, కారణం ఈ పిఆర్. షారుఖ్ ఖాన్ సినిమా కింగ్ కోసం దీపికకు భారీ రెమ్యూనరేషన్ ఇచ్చేశారని, రికార్డు బద్దలు అయిపోయిందని ప్రచారం చేసింది కూడా ఇదే పిఆర్. దీపిక ప్రమోట్ చేసే బ్రాండ్లు, చేసే సినిమాల విషయంలో ఆమె తీసుకునే కేర్ అన్నిటికీ మించి మహిళా హక్కుల గురించి మాట్లాడడం, డిప్రెషన్ మీద ఫైట్ చేసిన వారియర్ అని గుర్తు చేయడం, ఇవన్నీ పిఆర్ లో భాగం. అందుకే నీదో ఫెమినిజం అన్నాడు సందీప్ రెడ్డి వంగ. నిజానికి దీపిక మాత్రమే కాదు, బాలీవుడ్ లో ఆలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్ళు కూడా పిఆర్ ని బంపర్ గా మెయింటైన్ చేస్తారు. ఇదే పిఆర్ ఆలియాను అమాంతం పెద్ద హీరోయిన్ అని ప్రకటించేసింది. అందుకే కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఆలియాను ఆడేసుకుంటారు. ఇక కియారా అద్వానీ గురించి చెప్పనే అక్కర్లేదు. లాస్ట్ వీక్ వార్ 2 టీజర్ వచ్చినప్పుడు అందరూ ఎన్టీఆర్ గురించి, హృతిక్ గురించి మాట్లాడుతుంటే సాయంత్రానికి సడన్ గా కియారా గురించి చర్చ మొదలైపోయింది. చూసారా? ఆమె బికినీలో కనిపించింది అని, ఉన్నది 1-2 సెకండ్లే అయినా అసలు ఈ టీజర్లో ఆమె హైలైట్ అనే చర్చ సోషల్ మీడియాలో వచ్చేసింది. అది పిఆర్ అంటే. అలా ఉంటుంది ఆ ఎఫెక్ట్. కియారా కూడా ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో షూట్లకు దూరంగా ఉన్న ఆమెను బజ్లో ఉంచడం, చర్చ జరిగేలా చేయడం ఇక్కడ పిఆర్ టార్గెట్. అంటే బాలీవుడ్ హీరోయిన్లకి పిఆర్ వల్లే పబ్లిసిటీ వస్తుంది, రెమ్యూనరేషన్లు కూడా భారీగా పెరుగుతాయి. ఆలియా భట్ లాగా టాప్ హీరోయిన్ అయిపోయినట్టుగా ఇదే పిఆర్ డిక్లేర్ చేస్తుంది. మరి అందరూ ఇలాగే ఉంటారా? నో, కొందరు సైలెంట్ గా పని చేసుకుంటూ పోతారు. 3-2 లాంటి సినిమాతో 700-800 కోట్లు అమాంతం వసూలు చేసిన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ కి పేరు వచ్చింది. కానీ ఆమె ఈ ఏడాది కాలంగా ఎక్కడా కనబడలేదు. మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్వ్యూలు, పబ్లిక్ అపియరెన్స్లు ఇస్తుంది. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారండోయ్. ఈ పిఆర్ గొడవంతా హిందీ హీరోయిన్లతోనే వస్తుంది. సౌత్ లో ఇంత హడావిడి తక్కువ. పూజా హెగ్డే కాస్త మెయింటైన్ చేసిన మిగతా వాళ్ళంతా ఆఫర్లు వచ్చాయా, చేశామా, హిట్ పడిందా, కెరీర్ ప్రొలాంగ్ అయ్యిందా అన్నట్టుగానే ఆలోచిస్తారు చాలా వరకు.
పిఆర్ ఉన్నా అదంతా ఫోటోషూట్లో, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్లో, ఫ్యాన్స్ పేజీలు నడవడానికో వాడతారే తప్ప సినిమా ప్రాజెక్టులు డిస్టర్బ్ చేయడానికో, డైరెక్టర్లతో కాంట్రవర్సీలు పెట్టుకోవడానికో మాత్రం కాదు. ఎందుకంటే వీళ్ళకి బడా ప్రొడ్యూసర్ల బ్యాకప్, బ్రాండింగ్, ఓ 20-25 డామినేట్ చేసి హీరోయిన్ గా ఉండాలి అనే ఆరాటము ఉండకపోవచ్చు. ఇదే కారణం కావచ్చు. సందీప్ వంగ, దీపిక గొడవ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? కమెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కీ కలర్స్ ఫర్ యూ.